ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏలేరు ముంపు కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం శివార్లో ఏలేరు కాలువను నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పరిశీలించారు. ఎకరాకు 10,000 రూపాయలు కాదు 25,000 పరిహారం తక్షణం ఇవ్వాలన్నారు. ఏలేరు ఆధునీకరణపై వైఎస్ఆర్కున్న చిత్తశుద్ధి బాబు జగన్లకు లేదన్నారు. ఏలేరు రైతులను నిండా ముంచిందన్నారు. 1,000 ఎకరాలు నీట మునిగాయని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే అన్నారు. ఏలేరు మరమ్మతుల మీద ఎవరు దృష్టి పెట్టలేదన్నారు. మరమ్మతులు లేక రైతులు దారుణంగా నష్టపోయారన్నారు. ఒక్కో రైతు ఇప్పటి వరకు 30,000 వరకు పెట్టుబడి నష్టపోయారన్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం వరద పాలైందన్నారు. ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారన్నారు. 135 కోట్లు కూడా విడుదల చేసి పనులు కూడా మొదలు పెట్టారన్నారు. వైఎస్ఆర్ చనిపోయాక ఏలేరు ఆధునీకరణపై ఎవరూ దృష్టి పెట్టలేదని, జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలి కుదిరేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లిందన్నారు. చంద్రబాబు ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇస్తామని అన్నారని, 10,000 ఇస్తే ఏ మూలకు చాలుతుందో చెప్పాలని అన్నారు. కనీసం ఎకరాకు 25,000 రూపాయల పరిహారం ప్రకటన చేయాలన్నారు. రైతుల గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు, క్యాన్సిల్ చేశారు. పోనీ ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు, కాబట్టే ఈ ముప్పు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు, ఆయన 54 ప్రాజెక్టులు జలయజ్ఞంలో మొదలు పెడితే 42 ప్రాజెక్టులు ఇంకా మిగిల్చి వెళ్తే ఆ 42 ప్రాజెక్టులని 6 నెలల్లోనే పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి పూర్తి చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ రైతులు చెప్తున్నారు ఒక్క వర్క్ కూడా జరగలేదు, గత 10 సంవత్సరాలుగా కూడా జరగలేదు. చంద్రబాబు గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాలువ సైజు తగ్గిపోయింది, కూడికలు తీయలేదు, మోడర్నైజేషన్ చేయలేదు, కనీసం గేట్స్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నమయ్య గేటు తేలిపోతుండగా చూసాం. కనీసం ఇంట్లో ఏసీలకు కూడా మెయింటైన్ చేసుకుంటారు యాన్యువల్ మెయింటెనెన్స్ కింద. కనీసం ఆ మేరకు కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. బొడమేరు చూస్తున్నాం, చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. బొడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరదైపోయింది. కారణం ఎవరో అని చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయనందుకు ఈరోజు బొడమేరు ట్రాజడీని చూస్తున్నాం. మరి వీటన్నిటికీ కారణం ఎవరు? అధికారంలో ఉన్న పాలకులు. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే కనీసం అది కూడా పూర్తి చేసే సామర్థ్యం లేకపోయింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులకి. మరి వీళ్ళని ఏమనాలి? ఎందుకు వీళ్ళని ఎన్నుకోవాలి? మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికైనా మేలుకోండి. చేయాల్సిన పనులు మీరు చేస్తే రైతులకి ఇంత ఇబ్బందులు రావు. ఇది ఏ మాత్రం రిపేర్ వర్క్స్ చేస్తున్నా, దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈరోజు రైతులకి ఇంత కష్టం వచ్చుండేది కాదు.